ఆ గోశాలలో పనిచేయడానికి ఎవరు రావట్లేదండి. ఏమన్నా ఎందుకు రావట్లేదు? ఎవరు ఇష్టపడట్లా పనిచేయటానికి. ఊళ్ళో వచ్చేసరికి అనేక పథకాల కింద వాళ్ళకి ప్రభుత్వ పథకాలకి అన్నీ అందుతున్నాయి వాళ్ళకి. అందుకు వాళ్ళు పని చేయడానికి ఇష్టపడతలేదు ఎవరు వాళ్ళ చేత పని. అంటే ఇప్పుడు జార్ఖండ్ నుంచి వాళ్ళు, బీహార్ నుంచి వీళ్ళు రాకపోతే మనం ఇవన్నీ ఆపుకోవాల్సిందని అంటారా? చాలా ఇబ్బంది అండి. అట్లా పొలాల్లో పని చేస్తానికి మధ్యప్రదేశ్ ని తీసుకొచ్చాము. అవును, బెంగాల్ కూలీ లేకపోతే ఈ రోజు వరి నాట్లేసి ఈ రోజు గ్రామాల్లో యువకులకి, వ్యవసాయం చేసే రైతుల బిడ్డలకి, కుర్రవాళ్ళకి నిజంగా అమ్మాయిలను ఇవ్వటానికి ఎవరు ఇష్టపడతలేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు భాష సార్ మాట్లాడుతున్నానండి. దోబ్చర్ల నుంచి చిరంజీవి గారు, నేను, బాగోలి సుబ్బారావు గారు, వైవి రావు గారు ఇక్కడ ఈ FPO సంస్థని పరిశీలించడానికి దోబ్చర్ల నుంచి అత్తలూరు అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ అత్తలూరు FPO సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంతి శాస్త్రవేత్త అయినటువంటి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక గోశాల అయితే అద్భుతంగా రన్ చేస్తున్నారండి వీరు. ఈ గోశాలలో ఈ గోవుల్ని ఎలా సంరక్షిస్తున్నారు, వీటికి ఎటువంటి ఆహారం ఇస్తున్నారు, అలాగే ఈ గోశాల ద్వారా ఎటువంటి ఎరువులు, కషాయాలు, ద్రవాలు తయారు చేస్తున్నారనేది ఈ వారితో మాట్లాడి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందామండి. తప్పనిసరిగా మీరు ఈ వీడియో ఫాలో అయ్యి వారు చెప్పిన విధానాలన్నీ కూడా మీరు కూడా అవలంబిస్తారని నేను ఆశిస్తున్నానండి. రండి మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అత్తలూరి పాలెం ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. నూతలపాటి సురేంద్ర బాబు గారు అని చెప్పి వాళ్ళని నూతలపాటి వారు. అంతకుముందు ఆయన ఓరియంటల్ సర్వీస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేశారు. ఆయన ఏంటంటే ఈ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలు వ్యవసాయం చేస్తే మామూలు వ్యవసాయం వల్ల రసాయనాలు వాడి జబ్బులు వచ్చి మనకి చాలా ఆరోగ్యాలు ఇబ్బంది అవుతుంది, అంత వాతావరణ పొల్యూషన్ అవుతుంది, ఎన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రీయ వ్యవసాయం చేయాలని ఒక కాన్సెప్ట్ ఆయన మైండ్లోకి వచ్చింది. ఆ మైండ్లోకి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు. 2018లో ఈ ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి పనిచేస్తాం 2018. ఈ ఆవుల్ని పెంచడం ప్రధానమైన కాన్సెప్ట్ అదేనండి. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా నా పేరు డాక్టర్ M. ఆదినారాయణ. నేను అగ్రికల్చర్లో BSc, MSc, PhD చేశానండి ప్లాంట్ టెక్నాలజీలో చేసి ప్రస్తుతానికి దీంట్లో CEO వర్క్ చేస్తున్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్లో. ఏదైనా మా సేంద్రీయ వ్యవసాయం చేయాలి అంటే మనకి ఫస్ట్ బేసిక్గా ఆర్గానిక్ సేంద్రీయ పదార్థాలు ఉండాలి. దానికి దేశీ ఆవుల ఎరువు అనేది చాలా ముఖ్యం. దేశీ ఆవులు మళ్ళీ క్రాస్ బ్రీడ్స్ పనికిరావు. సంకర జాతి ఆవుల యొక్క ఎరువు పనికిరావు అంటే అంత క్వాలిటీ ఉండదు. దేశీ ఆవులు కావాలి. దేశీ ఆవులు అంటే ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జాతి దేశీ ఆవు, పొంగులూరు ఆవు దేశీ ఆవు, ఇట్లా బ్రీడ్స్. అలా మీరు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వెళ్ళి అనుకోండి, అక్కడ కాంకరేజ్ ఆవు, గిర్ ఆవు, తార్ పార్కర్, రాటి, మనకి షాహీవాల్, ఇవన్నీ దేశీ ఆవు. షాహీవాల్ కూడా మనకు పెంచేస్తున్నారు. దేశీ ఆవుల కింద పెంచుతున్నాం. ఇవన్నీ కాకపోతే ఏంటంటే మనకి ఈ దేశీ ఆవుల వలన ఉపయోగం ఏంటంటే దేశీ ఆవులకి మూపురం ఉంటుంది. అదే మీకు సంకర జాతి ఆవులకి ఫ్లాట్, గేదెలలాగా ఫ్లాట్గా ఉంటుంది. ఆ మూపురం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ మూపురం సూర్యరశ్మి ఉంది కదా, సూర్యరశ్మి కిరణాలని మూపురం ద్వారా లాక్కొని ఆ సూర్యశక్తి వల్ల ఆవు బాడీలో, దేశీ ఆవు బాడీలో మంచి బ్యాక్టీరియల్ కాన్స్ట్రక్షన్ డెవలప్ అవుతుంది. దానివల్ల అందుకే మనకి ఆవులు ఎప్పుడు ఎండలో తిరగాలని చెప్తారు. ఎంత ఎండలో తిరిగితే అంత మంచిది ఆహారం తీసుకుంటే కానీ దీనివల్ల కానీ. ఆ మంచి బ్యాక్టీరియా కన్సల్ట్ వల్ల గోమూత్రం, గోవు పేడలో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు మనకి అన్నిటి బాగా ఉపయోగపడుతుంది. అది అందుకని కంపల్సరీ. అలానే ఈ దేశీ ఆవుల నుంచి వచ్చే పాలుని A2 మిల్క్ అంటారు. అంటే A2 మిల్క్, A2 పాలు అంటే A1, A2 పాలు అంటే ఏంటంటే ప్రోటీన్ మీద డిపెండ్ అయింది. ఆ దాంట్లో ఉండే మంచి ప్రోటీన్ బట్టి A1 ప్రోటీన్, A2 ప్రోటీన్ అంటారు. అట్లా అప్పుడే మన మీ సంకర జాతి ఆవులు వాటిలో ఉన్నాయనుకోండి A1 అది అంత మంచిది. A2 ప్రోటీన్ చాలా మంచిది దేశీ ఆవులు. A2 ప్రోటీన్ మంచి గుణాలు ఏంటంటే అది అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 90 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఈ పాలు తీసుకోవటం వల్ల జీర్ణశక్తి బాగా, నేను వాళ్ళ అజీర్తి అనేది జరిగింది, జీర్ణశక్తి చాలా బాగుంది. ఈ A2 పాల వల్ల ఏంటంటే మెయిన్ మనకి బాడీలో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి బాగా పెరిగింది. తర్వాత BP బాగా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈ పూర్తి కంట్రోల్ చేయదు, మెయింటైన్ అవుతుంది, పెరగకుండా షుగర్స్ లెవెల్ బాగా కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేసి మంచి జీర్ణశక్తి, అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగి ఈజీ డైజెషన్, ఆరోగ్యం.
ఓకే. ఇది దేశీయ ఆవు పాలు యొక్క మంచి లక్షణం. అందుకే ఆవు పాలు అనేది మనకి ఈ మధ్య కాలంలో గేదెలు ఒక పూర్వం ఆవు సంతతి ఆవు సంతతితోనే మనం భారతదేశం నిండి ఉంది. అందుకే మన వాళ్ళు ఇప్పుడు కూడా భారత మాత అన్నట్టు గోమాత అంటారు. దాని తర్వాత ఈ ఆవు నుంచి తయారైన ఏటు నెయ్యి అంటారు. ఆవు నెయ్యి యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ ఆవు పాలు నుంచి తయారు చేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఆయుర్వేద మెడిసిన్ వాడతారు. ఆయుర్వేద మెడిసిన్ ఎక్కువ వాడతారు. ఈ ఆవు నెయ్యి వాటర్ అనేది మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మెదడు బ్రెయిన్ ఉంటుంది బాగా డెవలప్ అవుతుంది. మంచి తెలివితేటలతో బాగా డెవలప్ అయ్యి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆవు నెయ్యి వాటర్ వల్ల కొంతమంది నెయ్యి తింటే బరువు పెరుగుతారనే ఒక అపోహ ఉంది. కానీ రోజుకు 2 స్పూన్లు కనుక ఆవు నెయ్యి తీసుకుంటే సైంటిఫిక్ గా చెప్తాను ఉండదాన్ని చూసుకున్నట్లయితే ఆవు నెయ్యి కనుక తీసుకున్నట్లయితే మీకున్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, బరువు తగ్గిపోతారు, ఫ్యాట్ కరిగిపోతుంది. ఈ ఆవు నెయ్యి మన చెడు కొలెస్ట్రాల్ అంతా పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తాయి. ఆవు నెయ్యి వాడటం బ్రెయిన్ బాగా డెవలప్ పిల్లలకి. దాంతో మెయిన్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2020 కరోనా వచ్చింది. కరోనాకి మందులు ఏమి లేవు, డైరెక్ట్ మందులు ఏం చెప్తారు డాక్టర్లు అప్పుడు? మీరు అల్లం తీసుకోండి, కషాయాలు తీసుకోండి, గుడ్లు తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, తర్వాత ఇవి పసుపు నీళ్ళు తాగి అని చెప్పి మందులు వాడారు. తర్వాత మీకు టీకాలు వచ్చింది, వ్యాక్సిన్ తర్వాత వచ్చింది. వ్యాక్సిన్ ముందు ఏం లేవు, ఇవన్నీ తక్షణ నివారణ రెసిస్టెన్స్ బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ ఏ వైరస్ ఏం చేయలేదు. రెసిస్టెన్స్ మన మానవులకు కానీ జంతువులకు కానీ మొక్కలకు కానీ బాడీలో ఒరిజినల్గా రెసిస్టెన్స్ అని ఉంటే, రెసిస్టెన్స్ పవర్ ఉంటే వచ్చినాక దాన్ని ఏం చేయదు, తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట. అలా లేదు అనుకోండి, ఏ చిన్న జలుబు వచ్చి దగ్గర వచ్చినా పడిపోవటం, ఊరికే ఇదైపోతూ ఉంటాం, పడిపోతాం. ఆ రెసిస్టెన్స్ అన్నమాట. ఈ ఆవుని రెసిస్టెన్స్ బాగా డెవలప్ అవుతుంది మనిషిలో. బీపీ బాగా కంట్రోల్ ఉంటాయి, షుగర్స్ కంట్రోల్ ఉంటాయి, హార్మోన్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఎస్పెషల్లీ లేడీస్కి ప్రెగ్నెంట్ వాడినట్లయితే ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం ఆవుని. అందుకే ఆవుని కూడా మీరు చూసినట్లయితే ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్లో ఈ గిర్ ఆవు కానీ, కాంక్రేజ్ ఆవు కానీ, కాంత ఆవు కానీ, ఈ ఊరు ఆవుని కేజీ 15,000 కేజీ నెయ్యి 15,000 అది దొరకదు, అమ్ముతున్నారు. అట్లా అంత డిమాండ్ మనకి తెలియదు చాలా మంది. అందుకని చెప్పి ఆవు నెయ్యి చాలా ప్రాముఖ్యత. ఆవు వలన ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనకి ఈ ఆవు పాలు, ఆవు నెయ్యి, తర్వాత ఆవు పేడ, ఆవు మూత్రం. సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే మనకి కంపల్సరీగా ఆవు పేడ, ఆవు మూత్రం కావాలి. ఎందుకంటే ఆవు పేడతోటి ఘనజీవ అమృతం తయారు చేస్తాం. ఆవు పేడ, ఉప్పుల పిండి, బెల్లం మోతాదులు ఉంటుంది, కలిపి ఫైన్ పౌడర్ లాగా ఘనజీవ అమృతం తయారవుతుంది. అది కనుక భూమిలో వాడినట్లయితే 1 సంవత్సరంతో కాదండి, కంటిన్యూస్ గా 4-5 years మన పంటకి 5 క్వింటాల 10 క్వింటాల దాన్ని బట్టి కనుక వాడుకొని పచ్చిగట్టి వాడుకున్నట్లయితే రసాయన ఎరువులు కంప్లీట్ ఆపేయవచ్చు. మీరు రసాయన ఎరువులు వాటికి అంత దిగుబడి వచ్చి, దీనిలో అంత దిగుబడి వచ్చే స్టేజ్కి వచ్చింది. పర్ఫెక్ట్ గా వాడాలి. ఎన్ని సంవత్సరాలు వస్తుందన్న? కనీసం 5 years. 5 years ఘనజీవామృతం వాడినట్లయితే భూమి మొత్తం ఆర్గానిక్ కార్బన్ పెరిగిపోతుంది. ఆర్గానిక్ ని అబ్జర్వ్ చేసుకుని పెంచుకుంటుంది. దానిలో వానపాములు డెవలప్ అవుతుంది. వానపడ్డ మైక్రోన్స్ డెవలప్ అవుతుంది. ఈ మొక్కలకు అందించాల్సిన సూక్ష్మ భూమిలో ఉన్న భాస్వరాన్ని, పొటాషియం, జింకుని కరిగించి మొక్కలకు అందించే బ్యాక్టీరియా పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు కెమికల్స్ వాడాల్సిన పని, ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. తర్వాత గోమూత్రం ఉపయోగించి రకరకాల కషాయాలు తయారు చేస్తారు. గోమూత్రాన్ని గోఆర్క్ తయారు చేస్తారు. గోఆర్క్ అంటే లేదు. గోఆర్క్ ఏం చేస్తారంటే ఆవు మూత్రాన్ని, అంటే ఈనింగ్ తర్వాత 2 నెలల తర్వాత, మరి సూడింగ్ 6 నెలల ముందు, ఈ మధ్యకాలంలో ఉన్న పెయ్య ఆవులు కానీ, కట్ట ఆవులు కానీ, ఆరోగ్య ఆవు నుంచి ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో మూత్రం కలెక్ట్ చేస్తారు. టైం ఆ టైం కలెక్ట్ చేస్తారు. అట్లా కాకుండా మంచి ఆరోగ్యమైన ఆవులు మరీ 6 నెలలు దాటిన చూడాలని తీసుకోకూడదు, ఎమ్మటి ఈ ఆవులు తీసుకోకూడదు. ఆ మధ్య ఆవులకి ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రాతకాలం అంటారు, బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో వచ్చిన గోవుని కలెక్ట్ చేసి డిస్టిలేషన్ యూనిట్ ఉంటుంది, దాంట్లో పెట్టినట్లయితే ఆ డిస్టిలేషన్ యూనిట్ ద్వారా మొత్తం డిస్టిలేషన్ ఆవిరి రూపంలో వస్తుంది. మీ దగ్గర ఉందండి? కూల్ చాంబర్ కూలింగ్ చెప్పి మళ్ళీ వాటర్ బయటకు వస్తాయి. మన ఏసీలో వాటర్ డ్రాప్స్ బయట అట్లా వాటర్ వస్తాయి. ఆ కలెక్ట్ చేసిన వాటర్ దాన్ని గోవాటర్ అంటారు.
ఓ. ప్యూర్గా ఉంటుంది గోవార్క్. అదే ఆ గోవార్క్ రోజు కనుక ఎర్లీ మార్నింగ్ ఉమ్. ఒక 10 to 20 ml డైరెక్ట్ తీసుకోవచ్చు. అదే ఇప్పుడు గోమూత్రం తీసుకుంటా ఉంటారు కొంతమంది, అలా డైరెక్ట్గా తీసుకోవచ్చు అంటే అలా కూడా తీసుకోవడం అంత సేఫ్ కాదు. ఓ. కొంతమంది తీసుకుంటారు, బ్రష్ చేసుకుంటారు, ఇది చేస్తారు, వాడతారు, కానీ బట్ దాట్ అంత సేఫ్ కాదు. అయితే ఇలాగ ప్రాసెస్ చేసినటువంటి గోవార్క్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి గోవార్క్ను వాడాలి, వాడాలి. అలా వాడుకోవచ్చు. అలా వాడుకుంటే ఆ. మీకు 5 నుంచి కింద డైజెస్టివ్ ట్రాక్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆహా. అసలు ఏ రకమైన జీర్ణకోశ వ్యాధికి సంబంధించిన వ్యాధులు కానీ, జబ్బులు కానీ, అజీర్ణం కానీ ఏమీ రాదు, మొత్తం క్లియర్ అయిపోతుంది. గోవార్క్ అలా వాడతాం. ఓకే. దాని తర్వాత ఈ గోమూత్రం తయారు చేసుకుని రకరకాల కషాయాలు తయారు చేస్తాం మనం. ఉమ్. అర్జునాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని, దశపల్లి కషాయం అని, ఉమ్. తర్వాత పంచగవ్యం తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసిన మొక్కలకి, మన పైర్లకి సేంద్రియ వ్యవసాయంలో ఎరువుగా వాడతాము, ప్లస్ పురుగులు తెగులు నివారణకి వాడతాం. ఓహో. ప్లాంట్ ప్రొటెక్షన్, ప్లాంట్ ప్రొడక్షన్ రెండింటికి వాడతాం. ఉమ్. అందుకని కంపల్సరీగా మనకి సేంద్రియ వ్యవసాయం చేయాలంటే మీరు చేసే ఏరియాని బట్టి 2 ఆవుల, 3 ఆవుల, 4 ఆవుల, 10 ఆవుల, 100 ఆవుల అని ఎన్నుకోవాలి. ఉమ్. మేము ప్రజెంట్ ఏంటంటే మాకున్న ఏరియాని బట్టి మా ఎఫ్పీవీ మెంబర్స్ 450 మంది ఉన్నారు. ఉమ్. ప్రస్తుతానికి 160 ఎకరాలు మనం అన్ని రకాల పైర్లు కలిపి చేస్తాం సేంద్రియ పద్ధతిలో. ఓహో. దానికి కావాల్సింది కనీసం మాకు 150 ఆవులు కావాలి. ఓ. దానికి ఏంటంటే మేము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి పెట్టింది, బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్. ఓ. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మన భారతదేశంలో ఉన్న లోకల్ బ్రీడ్స్ని డెవలప్ చేయాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి, వాటిని పాని కూడా కాపాడుకోవాలి. ఎగ్జాటిక్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఆరోగ్యాలు పాడైపోతే మన బ్రీడ్స్ మనం డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్లో ఏంటంటే అది ఎన్డీడీబీ, నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. దాంట్లో టోటల్ 4 కోట్ల ప్రాజెక్ట్. 4 కోట్ల ప్రాజెక్టులో 2 కోట్లు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది, 2 కోట్లు మనం పెట్టుకోవాలి. దానికి ఫేజ్ వైజ్ ముందు షెడ్లు కట్టుకోవటం, ఆవులు కొనుక్కోవటం, దానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కొనుక్కోవటం. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయితే 20 లక్షలు ఇస్తారు, తర్వాత సంవత్సరం తర్వాత 50 లక్షలు, ఇంకో 40 లక్షలు ఇస్తారు. అట్లా మొత్తం 2 కోట్లు సబ్సిడీ. ఫేజ్ వైజ్ మీ డెవలప్మెంట్ ప్రాసెస్ చూసి ఇన్స్పెక్షన్ చేస్తారు. ప్రతిసారి ఎన్డీడీపీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకుంటాం, వీళ్ళు బాగానే చేస్తున్నారు, బాగానే ఉందని చెప్పి 2 కోట్లు సబ్సిడీ ఇస్తారు, 2 కోట్లు మనం పెట్టుకోవాలి. మొత్తం 4 కోట్లు ప్రాజెక్ట్. మాకు ఆ స్కీమ్ శాంక్షన్ అయిందండి. ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ అనేది శాంక్షన్ అయింది మాకు. ఎన్ని ఉన్నాయండి ఆవులు ఇక్కడ? ప్రస్తుతానికి 80 ఆవులు ఉన్నాయి. 80 ఆవులు. బ్రీడ్ ఏంటండి? ఈ వీటిలో ఏంటంటే మనం లోకల్ బ్రీడ్ ఫస్ట్ మాకు వస్తే రాఠీ బ్రీడ్ అండి. రాఠీ అంటే మహారాష్ట్ర బ్రీడ్ అనేది గుజరాత్కి సంబంధించింది. ఈ రాజస్థాన్, రాజస్థాన్కి చెందినటువంటి రాఠీ బ్రీడ్. రాఠీ బ్రీడ్. ఓకే. తర్వాత ఈ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ప్యూర్గా షాహీవాల్ తార్ పార్కర్. ఏ రాష్ట్రానికి సంబంధించింది? మచ్చలన్నీ ఇలాగా మచ్చలన్నీ ఈ బట్టలో ఉన్న అన్ని కూడా రాఠీ. ఇది తార్ పార్కర్ బ్రీడ్. ఈ తార్ పార్కర్. ఈ 2 కూడా రాజస్థాన్కి సంబంధించిన బ్రీడ్. రాజస్థాన్ బ్రీడ్. ఇవ్వండి. ఇవి కూడా రాజస్థాన్ బ్రీడ్. ఓకే. రాఠీ ఇవి కూడా షాహీవాల్ బ్రీడ్. ఇవన్నీ పంజాబ్. ఆహా. షాహీవాల్ అంతా పంజాబ్. ఓహో. ఇక్కడైతే ఈ డైరీ ఫారం చాలా పరిశుభ్రంగా రన్ చేస్తున్నారండి. ఇది గిరిజాల్. ఎం ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈ డైరీ ఫారం అయితే చాలా పరిశుభ్రమైన వాతావరణంలో మంచి ఆరోగ్యకరంగా ఉన్నాయి ఆవులు కూడా. సాధారణంగా మన గోశాలలో ఎక్కడ చూసినా కానీ ఆవులు అవన్నీ కూడా చిక్కుపోయి ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి గోశాలను నేను చాలా చూశాను. ఎత్తలూరు విలేజ్లో వీరు నడిపిస్తున్నటువంటి ఈ గోశాలలో ఉన్న ఆవులు అయితే మాత్రం చాలా ఆరోగ్యకరంగా కనిపిస్తున్నాయండి. చాలా హుందాగా మంచి ఆరోగ్యకరంగా కనిపిస్తున్నాయి, హెల్తీగా ఉన్నాయి. ఈ వాతావరణం కూడా చాలా పరిశుభ్రంగా ఉందండి. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తున్నారు. మంచి ఆహారం అయితే వీటికి అందజేస్తున్నారని మనం సూపర్ నాపియర్ గమనించడం జరిగిందండి. సూపర్ నాపియర్ని ఇలాగా చాప్ కట్టర్ ద్వారా కట్ చేసి వీటికి అయితే అందిస్తున్నారండి. ఇంకా ఈ ఆవుల సంరక్షణ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇదే గిర్ బ్రీడ్ అండి, గుజరాత్ బ్రీడ్. ఓకే. తర్వాత మా ఆవులకండి, ఆవులకి ఇచ్చేంటి పచ్చి మేత కానీ ఎండు మేత కానీ, పచ్చి మేత అంటే మేము ఎక్కువ సూపర్ నైపేర్ వాడుతున్నాం అండి. ఈ సూపర్ నైపేర్ అనేది మంచి పౌష్టికాహారం అండి ఆవులకి. క్రూడ్ ప్రోటీన్, సిపి అంటే క్రూడ్ ప్రోటీన్ అంట, క్రూడ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. మంచి ఆహారం. ఇచ్చే ఆహారం కానీ ఎండుగడ్డి కానీ, ఎండు చొప్ప, జనపకట్టి ఇవి వాడుతున్నామండి. ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలేనండి. మేము ఎక్కడ రసాయనాలు కానీ కలుపు మందులు కానీ వాడలేదండి. ఈ సేంద్రియ పదార్థాలు వాడి పంటలు ఇస్తున్నామండి. వీటికి ఇచ్చే దానాలు కూడా, మనం వీటికి ఇచ్చే దానాలు కూడా ఈ ఉడకబెట్టి వండిపెట్టే దానా కానీ, నానబెట్టి ఇచ్చే దానాలు కానీ, ఇవి కూడా సేంద్రియంగా మా పొలంలో పండించే దానాలని, మొక్కజొన్నలు, జొన్నలు,
విత్తనాలు, సజ్జలు, రాగులు, ఆహా. ఇవన్నీ ఈ తర్వాత శనగ పొట్టు, కంది పొట్టు ఇవన్నీ కూడా కలిపి వాటికి దానాలు కింద ఆరోగ్యమైన ఆహారం ఇస్తాం. ఆహారం అందిస్తారు. వీటికి కూడా సేంద్రియ పండించిన దానా కానీ వచ్చేసరికి తార్ పార్కర్ ఏంటండి తార్ పార్కర్ అండి? తార్ పార్కర్ బుల్ బుల్. తార్ పార్కర్ బుల్స్ అంటారు. ఏంటంటే ఇప్పుడు ఏంటి సార్ ఇది క్రాసింగ్ అండి? క్రాసింగ్ ఓకే. కొన్ని మామూలుగా ఒంగోలు అండి? ఏం- ఒరిజినల్ ఒంగోలు అండి? కాదు కాదు తార్ పార్కర్. తార్ పార్కర్ అండి ఒంగోలు. కొంచెం మన ఒంగోలు రిలేటెడ్ గా ఉంటాయి కానీ ఒంగోలు కాదు. తార్ తార్ పా- పార్కర్. ఏ రాష్ట్ర ఏ తార్ రాష్ట్రం? పార్కర్ అంటే మీకు రాజస్థాన్ బ్రీడ్. రాజస్థాన్. ఇది మా ఇంట పుట్టిన బ్రీడ్. ఇదే ఓహో. ఇదే మా ఇంట పుట్టింది. ఆ. ఇదే మేము అక్కడ రాజస్థాన్ తీసుకొచ్చాము. కేవలం జాతిని అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చినటువంటి గిత్తలండి ఇవి. ఒరిజినల్ బ్రీడ్. ఒరిజినల్ బ్రీడ్ రాజస్థాన్కి సంబంధించినటువంటి తార్ పార్కర్ అనే బ్రీడ్కి చెందినటువంటి గిత్తలండి ఇవి. వీటిని కేవలం ఈ జాతిని అభివృద్ధి చేయడం కోసం అయితే ఇక్కడ ఈ డైరీ ఫారంలో అయితే వీళ్ళు అయితే సంరక్షణ చేస్తున్నారని చెప్తున్నారండి. మ్యాట్లు కూడా వేసారు ఆవులకి. మ్యాట్లు వేస్తాను కంపల్సరీ. మ్యాట్లు వేస్తాం. ఇవన్నీ ఇక్కడ అన్నీ మనకి పాలు ఇచ్చి సూడి కొన్ని ఉంటాయండి, కొన్ని కొట్టి కొన్ని అక్కడ ఉంటాయి. ఒంగోలు బ్రీడ్ అక్కడ ఉన్నాయి. ఆహా. తర్వాత ఇక్కడ ఏదన్నా మనకు అవసరమైన వీటికి వైద్యానికి సంబంధించి ఎక్కువ మేము ఆయుర్వేద మెడిసిన్స్ వాడతాం. ఆయుర్వేద మెడిసిన్స్, హోమియో మెడిసిన్స్ న్యాచురల్గా వాడతాం. ఓకే అండి. ఇక ఏదో ఎమర్జెన్సీ తప్పనిస్తే అలోపతి వాడవాలి. అలోపతి వాడడం, ఆయుర్వేద మందులు, దాని తర్వాత న్యాచురల్ హోమియో మందు ఇవే వాడతాం. ఎమర్జెన్సీ తప్పితే వాడదు సార్. ఓహో. ఈ ఎఫ్పిఓ రైతుల ఆధ్వర్యంలోనే ఇక్కడ నడిపిస్తున్నటువంటి డైరీ ఫారంలో ఘనజీవామృతం తయారు చేస్తున్నారండి. ఈ ఘనజీవామృతం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మన ఆదినారాయణ గారిని అడిగి తెలుసుకుందామండి. సార్ ఈ ఘనజీవామృతం ఎలా తయారు చేస్తున్నారండి? ఘనజీవామృతం అంటే అండి మనం ఎక్కువగా ఆవు పేడ, ఆవు మూత్రం తయారు చేస్తామండి. ఇది తప్పనిసరి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కంపల్సరీ ఘనజీవామృతం వాడాల్సిందండి పోషకానికి. మనం ఎందుకంటే నత్రజని, భాస్వరం, పొటాషియం కెమికల్స్ వాడడం కాబట్టి ఫస్ట్ మనకి ఆవుల దగ్గర వచ్చిన పేడ అండి, పేడ అంతా తీసుకొచ్చేలా షెడ్లో వేస్తాం. నీడలో, ఎండలో వేయకూడదండి. ఎండలో వేస్తే దీంట్లో ఉన్న సూక్ష్మజీవులు ఎక్కువగా చనిపోతాయి. నీడలో వేయాలండి. నీడలో వేసిన తర్వాత ఏం చేస్తాం, ప్రతి ఒక్క క్వింటా పేడకు వచ్చేసరికి 2 కేజీలు మినపపిండి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి కానీ, కందిపిండి కానీ వేస్తామండి. దాని తర్వాత 10 లీటర్లు ఆవు మూత్రం పోస్తామండి. తర్వాత అంటే ఇప్పుడు ఈ ఆవుల గురించి పెంట సేకరిస్తారు కదండి, ఇందులో ఉన్న ఈ తుక్కు అంతా కలెక్ట్ చేసి తీసేస్తారని సెపరేట్ చేస్తారా, ఉంచేస్తారా? తీసేస్తామండి. మొత్తం కొన్ని ఉంచుతాం, కొన్ని తీసేస్తాం. అది ఏదైతే మనకి డికంపోజబుల్ అయిపోద్ది ఆర్గానిక్ మెన్యూర్, ఇదంతా ఆర్గానిక్ కాబట్టి ఉంచుతామండి. ఏదైనా రాళ్ళు కానీ, ప్లాస్టిక్ కానీ సంబంధించిన పాలిథీన్ రాకుండా చూసుకోవాలండి. దాని తర్వాత 2 కేజీలు బెల్లం కలుపుతామండి. ఎందుకంటే మనకి పచ్చి పేడ దీంట్లో వచ్చేసరికి సిఎన్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కార్బన్ నత్రజని రేషియో ఎక్కువ ఉండటం వల్ల డికంపోజిషన్ చాలా టైం పట్టింది. అప్పుడైతే మనం ఈ పప్పుల పిండి, బెల్లం కలిపామో ఈ బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ చాలా ఎక్కువ అయిపోద్ది. ఫస్ట్ గా ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆహారం కావాలి వాటికి. దీని మీద డికంపోజ్ చేస్తామండి, చాలా ఫాస్ట్ గా డికంపోజ్ అయిపోద్ది. అందుకని దీనికి ఆ 2 కలుపుతామండి. ఫస్ట్ కలిపి నెక్స్ట్ ఇలా వస్తుంది. ఒక 10 రోజుల తర్వాత ఇలా వస్తుంది. ఓకే అండి. కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేస్తా అంటే మళ్ళీ కలుపుతా ఉంటామండి. కలిపిన తర్వాత ఎండిపోతా మిక్సింగ్ చేస్తా ఉంటాం, కంపోజ్ అవుతా ఉంటాం. ఎలా మిక్సింగ్ చేస్తారా? వర్కర్స్ తోటే ట్రాక్టర్ ఇంప్లిమెంట్ దాంతో బిల్డ్ చేస్తా ఉంటాం. ఓకే. దాని తర్వాత ఒక 20 days కి ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వచ్చింది. ఇది మీకు మీరు ఫస్ట్ చూసారు ఘనజీవామృతం ఆఖరి దశ, ఫైనల్ దశ ఇదండి. ఇదండి ఫైనల్. ఈ రకంగా వస్తుంది. అదే మీరు కనుక చూసినట్లయితే ఇది ఫైనల్ గా ఈ రూపంలో ఉంటుందండి. ఇది రైతులకి మీరు అమ్ముతారండి? రైతులకు, మా ఎఫ్ఈఓ రైతులకు అమ్ముతామండి, బయట రైతులకు అమ్ముతాం. ఎలా అమ్ముతారండి క్వింటాలు? వాసన చూసినా కూడా చూడండి మీరు, ఎక్కడ కూడా మీకు ఏం ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫైనల్ తయారైన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే ఇటువంటి దుర్వాసన ఏమి లేదు, ఏముంటదండి. ఫైనల్ ప్రోడక్ట్ కనీసం వర్షాకాలంలో అయితే 30 days పట్టింది అది రావడానికి. అదే కొంచెం సమ్మర్లో అయితే 20-25 days లో వచ్చింది. ఇది క్వింటల్ రేట్ ఎంత అండి? చెప్తాను. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి
మనం భూమిలో వచ్చే శిలీంధ్రాలని నివారించడానికి ఏం చేస్తామంటే ట్రైకోడర్మా విరిడే ప్రతి క్వింటా ఎరువుకి 2 కేజీలు ట్రైకోడర్మా విరిడే అంటే సెల్ కౌంటర్ కూడా 10 to 8 ఉండే కల్చర్ కలుపుతామండి. దాని తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అది 1 కేజీ, అది కూడా సిక్యూ వచ్చేసరికి 10 to 8 కలుపుతామండి. దాన్ని కలుపుతాం, అవి 2 కలిపి ఎన్రిచ్ చేస్తామండి. తర్వాత పిఎస్బి కలుపుతామండి. దగ్గరలో ఉన్న అమరావతిలో బయోఫెర్టిలైజర్ ల్యాబొరేటరీ ఉంది, జీవన ఎరువు ల్యాబొరేటరీ ఉంది, అక్కడ నుంచి తీసుకొచ్చి పిఎస్పి కూడా కలుపుతాం, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా. ఈ 3 కలిపి ఎన్రిచ్ చేస్తాం. ఎన్రిచ్ చేసి అప్పుడు దాన్ని రైతులకు అమ్ముతా ఉంటాం. కేజీ వచ్చేసరికి 20 రూపాయలండి. ఇది 1 కేజీ 20 రూపాయలు. మేమంతా వాడుకోగా మేము మా రైతులు మా పొలాలకు వాడుకో. అవునండి, ఇప్పుడు 100 కేజీ 20 రూపాయలు అంటున్నారు, 100 కేజీలు 2000 అయింది. 2000 అండి. 2000 అయితే మరి రైతు ఎకరానికి ఎన్ని బస్తాలు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి? అది పైరుని బట్టి అండి. మీరు పైరుని బట్టి మరి ఒక్కొక్క సీజన్కి వస్తే 4 నుంచి 5 క్వింటాలు వాడుకోవాలండి. తర్వాత తగ్గించుకోవచ్చు. వరి పొలాలు కూడా వాడుకోవచ్చు అండి. ఇది అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. ఇది వాడుకున్నప్పుడు ఇంకా మామూలుగా రసాయనిక ఎరువులు అంటే ఒక్క సంవత్సరం కాదండి, ఫస్ట్ సంవత్సరం ఇది 25%, అది 75%. అది నెమ్మదిగా అప్లై చేస్తూ అలవాటు చేయాలండి. 75-25 4th ఇయర్ పోవాలి. ఒక స్టేజ్ అదే 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ఇవే వాడినట్లయితే భూమిలో సేంద్రీయ కర్బనం బాగా పెరిగి, వానపాములు పెరిగి, మంచి బ్యాక్టీరియా పెరిగి, భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కరిగించి మొక్కలకు అందించడం, భూమి గుల్లబారటం, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవటం, వరిలోతి పిలకలు బాగా రావటం, ఫ్లవరింగ్ బాగా రావటం, పైరు మన తల్లిపాలు తాగిన ఎలా ఉంటారు, డబ్బా పాలు తాగిన ఎలా ఉంటారు అలా ఉంటుంది పైరు. పురుగు ఉంది సార్, ఆల్రెడీ ఒక రైతు చేస్తున్నాడు సొరపేటలో. అతను 3 ఏళ్ళు చేసాడు, ఇంకా అక్కడి నుంచి మానేశాడు. అటు పురుగు మందులు వేయడు, కెమికల్ వేయడు, ఈ ఆర్గానిక్ మ్యాటర్ వేయడు. ఓన్లీ ఊడ్చుకుంటాడు, కోసుకుంటాడు, ఒక 6 నెలలు సంవత్సరం నిలబెడితే దానికి ఇట్లా వాడుకున్నట్లయితే 5 years అండి కంప్లీట్ చేస్తే మనం అప్పుడు రసాయన ఎరువులు వాడే పని లేదు. రసాయన ఎరువులు ఏం వాడే పని లేదు. కాకపోతే ఇంకా మనం పురుగులకి తెగుళ్ళు నివారణకు కూడా కషాయాలు తయారు చేస్తున్నాం, అవి కూడా చూపిస్తాం, అవి కూడా వాడుతున్నాం మనం సేంద్రియ వ్యవసాయం. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యం అండి. మాకు బేసిక్ ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయంలో ఘనజీవామృతం మాకు మెయిన్ ప్రధానం. మాకు ఇది వాడుకోవాలండి. మనకి ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన అప్పుడు మనము కెమికల్స్ వాడడం కాబట్టి దాని బదులు ఘనజీవామృతం, ద్రవజీవామృతము, ఎగ్ అమైనో యాసిడ్, ఫిష్ అమైనో యాసిడ్, పంచగవ్య, బయో ఫెర్టిలైజర్స్, పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ వాడతామండి. రసాయన ఎరువులు వాడకుండా ప్రొడక్షన్ అంటే ఉత్పత్తికి. దాని తర్వాత మనకి అసలైన ప్రాబ్లం ఏంటంటే మనకి పురుగులు తెగులు నివారణ అండి. పంటల్లో ఈ పురుగులు తెగులు నివారణకి ఏంటంటే ఆవు మూత్రానికి సంబంధించి ఈ మొక్కలకు సంబంధించిన కషాయాలు, రకరకాల కషాయాలు తయారు చేస్తామండి. నీమాస్త్రము, అగ్గాస్త్రము, బ్రహ్మాస్త్రము, దశపర్ణి కషాయము, పొల్ల మజ్జిగ, ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిర్చి ద్రావణము, ఇవన్నీ పురుగులు తెగులు నివారణకు వాడతామండి. ఈ రకరకాలు తయారు చేసి వాటిని డోసేజ్ ఏది ఎంత మోతాదులో వాడాలి, ఏ పైరుకి, ఏ పురుగుకి, ఏ తెగులకి ఎంత మోతాదులో వాడాలని మేము చెప్తా ఉంటారు రైతులకి. ఆ రైతులు తీసుకెళ్లి వాటిని స్ప్రే చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలండి, మరి మామూలుగా పురుగు మందులు, తెగుళ్ళు మందులాగా ఇవి కంట్రోల్ చేయవండి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే పురుగు మందులు, తెగుళ్ళు మందులు చేలో పురుగు చూసిన తర్వాత దుబ్బుకి 5 దోమలు 10 దోమలు ఉన్న తర్వాత మందు కొట్టమని చెప్తాం మనం. లేకపోతే పత్తిలో అయితే కాయకు ఒక పురుగు ఉంటేనే మందు కొట్టమని చెప్తాం. ఇక్కడ అట్లా కాదండి. ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే ముందుగానే రాకుండా వాడుకోవాలి, ప్రొఫిలాక్టిక్ కంట్రోల్ అంటారు. దీని యాక్షన్ ఏంటంటే, ఈ కషాయాల యాక్షన్ ఏంటంటే మెయిన్ ఓవిసైడల్ యాక్షన్, పురుగులు గుడ్లు పెడితే గుడ్లను చంపేస్తాయి. రెండోది రిపెలెంట్ యాక్షన్, ఇప్పుడు చెడు వాసన వస్తే మనం ముక్కు మూసుకొని పోతాం రాం కదా, అట్లనే అవి ప్రిఫర్ రావాలంట. యాంటీఫిడెంట్ యాక్షన్, చేదుగా ఉంటే తినలేము మనం, తినలేము. తర్వాత యాంటీఫిడ్, ఇట్లా రకరకాల యాక్షన్ ఉంటుంది. గుడ్డు నాశనం చేయటం, తిరగపోవటం, ప్రిఫర్ చేయకపోవటం, రాపటం ఉంటాయి. అందుకని రాకుండా ముందుగానే స్ప్రే చేస్తేనే ప్రొటెక్ట్ చేయగలుగుతాం. వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. అందుకని తప్పనిసరిగా పైరుని మనం వివిధ దశల్లో ఒక వారం ఇది, ఒక వారాన్ని తప్పనిసరిగా స్ప్రే చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మనకి ఈ కోడిగుడ్లు ఎగ్ అమైనో యాసిడ్ తయారు చేస్తాం, కోడిగుడ్లతో తయారు చేస్తాం. ఈ దానిని ఎకరానికి 200 ml పిచికారీ చేయమని చెప్తాం. పైరు కాలం మొత్తం పరిమితిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేసుకోమని చెప్తాం. ఇది ఏంటంటే ఇది ఫిష్ అమైనో యాసిడ్ అండి, చేపలతో తయారు చేసే యాసిడ్. అది కూడా ఎకరానికి 200 ml పైరు కాలం మొత్తంలో వచ్చేసరికి 3 నుంచి 4 సార్లు స్ప్రే చేయవచ్చు. బ్రహ్మాస్త్రం అంటే రకరకాల రసం పీల్చే పురుగులు, కాయ పీల్చే పురుగులు నివారించేది. ఇది ఎకరానికి 3 లీటర్లు వాడమని చెప్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంగువ ద్రావణం అండి. ఇంగువ ద్రావణం, ఆవు పేడ, ఇంగువ, ఆవు మూత్రం, ఇంగువ ద్రావణం తయారు చేయాలి. రసం పీల్చే పురుగులకి చాలా బాగా పనిచేస్తుంది.
ఇది చేపల ద్రావణం, ఫిష్ అమైనో యాసిడ్, చేపల బెల్లంతో తయారైన ద్రావణం. ఎకరానికి 200 ml. దాని ఇది కనుక వాడినట్లయితే మనకి బాగా కొమ్మలో రెమ్మలో ఫ్లవరింగ్ బాగా వస్తుంది. పంచగవ్య, పంచాగ అంటే 5, గవ్య అంటే ఆవు నుంచి 5 పదార్థాలు తయారు చేసేది పంచగవ్య అండి. ఇది ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ. దీంతో పాటు వీనికి ఏంటంటే లేత కొబ్బరి నీళ్లు, మాగిన అరటి పళ్ళు, బూడిద గుమ్మడి గుజ్జు ఇవన్నీ కలిపి కనీసం మనకి 21 days పట్టిద్దండి. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఎకరానికి 1 లీటర్ వాడుకున్నట్లయితే మీకు పూత పిందె బాగా కాపు బాగా. సారీ సార్, ఒక్క నిమిషం అండి. నేను ఫిష్ అమినో యాసిడ్ తయారు చేశానండి. ఎవరో ఒకరు చెప్తే తయారు చేశాను, బాగానే వచ్చిందండి. నజ్జు కింద కొట్టి బాగా కలిపి రోజు తిప్పే ఉండండి. పంట మీద కొట్టేటప్పటికి కరెక్ట్గా ఎవరో చెప్పలేకపోయారండి. వంగతోట వేసానండి, పూత పిండి మంచి బాగుంది. పురుగు పట్టిందని అది కొట్టవచ్చు బాగుంటుంది అనుకున్నారని ఎంత మోతాదు కొట్టేశానండి. 2 ఎకరాల తోట నాశనం అయిపోయిందండి. అయ్యో, ఏది పూత పిండి రాలిపోయి మళ్ళీ పోయిందండి శుభ్రంగా. బ్రహ్మాండంగా ఒక మొదలు పెట్టేటప్పటికి 5-6 బత్తలేదు స్టార్టింగే. అక్కడి నుంచి అదే టైప్లో ఉంటున్నాయండి. మా రైతు వారి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఇందాక ఆవుమూత్రం గురించి వాటి గురించి చెప్పారండి. ఈ టైం టు టైము ఇన్ని గంటల్లో తీయాలని. అది అనుకునేది ఇంచుమించు నాకు తెలిసి మా రైతు వారిలో ఎవరో తీవండి, ఏదే తయారు చేసేవాళ్ళు కూడా ఆ టైమింగ్స్ అనేది ఎవరు కూడా పాసిపోతుంది. అది పట్టేసాం బోధంటే అందులోకి వెళ్ళిపోయిన రోజులోకి బకెట్స్ చూడేసి అలా పోసేస్తున్నాం అండి. ఇలా మీలాగా ఇంత క్లియర్గా చెప్తూ అనేది చాలా విన్నాను, కానీ ఇంత క్లియర్గా చెప్పిన వాళ్ళు లేరండి. ఇంతకుముందు వినలేదు నేను. ఇలా ఇక ఏంటంటే ఇలాంటివి తెలుసుకుంటాం రైతు చాలా ఉపయోగం అండి. నేను చాలా తయారు చేశానండి, చాలా చేశాను. అయితే నిల్వ కూడా, కూరగాయలు కూడా నిల్వ కూడా అలా ఉండేయండి. అల్లం అది కొడితే 10 రోజుల్లో రంగు మారిపోయి అల్లం మామూలు అల్లం అండి, బ్రహ్మాండంగా వచ్చింది. ఆ నిల్వ కూడా చాలా ఉందంట. డైనింగ్ టేబుల్ పెట్టి ఉంచితే 10-15 రోజులైనా అదే కలర్ బ్రహ్మాస్త్రం. ఓకే అండి. ఆదినారాయణ గారు చెప్పండి. మా ప్రాంతంలో ఈ మధ్యన కొత్తగా నత్తల దాడి ప్రారంభమైందండి. అవునవును. ఈ పొలాల్లో నత్తలు విపరీతంగా దాడి చేస్తున్నాయి. ఈ నత్తల నివారణకి ఏదైనా మందులు ఏమైనా సూచించగలుగుతారా మీరు? అంటే నత్తలు అంటేనండి అది ఒకటి సార్. నత్తల్ని అవి షెల్లో ఉంటాయి, లోపల ఉంటాయి. అవును, మామూలు అప్పుడు మా విడిగా వచ్చే ఓ రసాన్ని పీల్చి తినేస్తా ఉంటాయి. అవి మనం ఏమాత్రం టచ్ అయినా కానీ షెల్ లోపలికి వెళ్ళిపోతాయి. షెల్ మీద మందు ఏమీ పనిచేయదు మీకు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ సైంటిస్టులు అక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేందంటే కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్ ని కొట్టమని చెప్తున్నా. అది స్ప్రే చేస్తే కొంతవరకు రాకుండా పోతాయని చెప్తున్నారు. అది బెస్ట్ మెథడ్ అంటే ఎవరికి వాళ్ళు రైతులు వాటిని కలెక్ట్ చేసి నాశనం చేయటం బెస్ట్ మెథడ్, కల్చరల్ మెథడ్. ఎక్కడ చెట్ల మీద ఉన్న ఎక్కడున్నా కానీ కలెక్ట్ చేసుకొచ్చి మొత్తం ఒక చోట వేసి వస్తే నాశనం చేయటం అనేది బెస్ట్ మెథడ్ ఇప్పుడు ఉన్న వాటిల్లో. ఈ స్ప్రేయింగ్ అనేసరికి ప్రస్తుతానికి కాపర్ సల్ఫేట్ ఒకటి అన్న ఫెర్రస్ సల్ఫేట్ ఒకటి రికమెండ్ చేస్తాను స్ప్రే చేయమని. వేరే మందులు అయితే అంత సమర్థవంతంగా ఏం పని చేయమంటారు. సార్ ఆదినారాయణ గారు, మీరు అత్తలూరు ఆర్గానిక్స్ అని ఒక పెద్ద సంస్థ నడిపిస్తున్నారు. దీనిలో అనేక రకాల సేంద్రియ ఉత్పత్తులు తయారు చేస్తారు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, స్టోర్స్ పెడుతున్నారు, నడిపిస్తున్నారు. చాలామంది వర్కర్స్కి ఉపాధి కల్పిస్తున్నారు. చాలామంది మీ దగ్గర అయితే పని చేస్తున్నారు. చాలా కొన్ని వందల అయితే ఆవులు అయితే మీ దగ్గర పశువుల్ని పోషణ చేస్తున్నారు. ఇంత పెద్ద సంస్థని మీరు నిర్వహిస్తున్నారు కదా, వీటన్నిటికీ కావాల్సిన మ్యాన్ పవర్ మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? మంచి ప్రశ్న అడిగారండి. ప్రధాన సమస్య ఈ లేబర్ సమస్య అండి. ఈ మానవ వనరుల సమస్య చాలా ప్రధానంగా చాలా ప్రాబ్లంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు గోశాలను నిర్వహిస్తున్నామండి. ఆ గోశాలలో పనిచేయడానికి ఎవరు రావట్లేదండి. ఇక్కడ ఏమంటే ఇంత దూరం రావట్లేదు, ఎవరు ఇష్టపడట్లా పనిచేయడానికి. ఊర్లో బీహార్ నుంచి తీసుకొచ్చామండి లేబర్ని. ఇప్పుడు మా గోశాల మెయింటైన్ చేస్తానికి 7 మంది బీహార్ నుంచి తీసుకొచ్చామండి. వాళ్ళ బీహార్ వాళ్ళ ద్వారా మెయింటైన్ చేస్తున్నాం గోశాల. కారణం ఏంటంటారు? వాళ్ళు రావడానికి, ఇక్కడ వాళ్ళు రాకపోవడానికి కారణం చెప్పండి. వాళ్ళకంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేవు వాళ్ళకి. ఏంటంటే ఇక్కడ ఉన్నాయండి, పని చేస్తేనే ఆహారం అనే పరిస్థితి వాళ్ళకి. మరి ఇక్కడ ఊర్లో వచ్చేసరికి అనేక పథకాల కింద వారికి ప్రభుత్వ పథకాలకి అన్ని అందుతున్నాయి వాళ్ళకి. అందుకు వాళ్ళు పని చేయడానికి ఇష్టపడతలేదు, ఎవరు కూడా రావట్లేదు, అసలు పనికి రావట్లేదు. అయ్యో, అందుకని మేము అక్కడి నుంచి తీసుకొస్తున్నాము. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కూడా పనిచేస్తానికి కూడా ఎవరు రావట్లేదండి పనిచేయడానికి. మేము జార్ఖండ్ నుంచి లేబర్ని తీసుకొచ్చాము. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో జార్ఖండ్ నుంచి లేబర్ని తీసుకొచ్చి వాళ్ళ చేత పని. అంటే ఇప్పుడు జార్ఖండ్ నుంచి వాళ్ళు, బీహార్ నుంచి వీళ్ళు రాకపోతే మనం ఇవన్నీ ఆపుకోవాల్సిందని అంటారా? చాలా ఇబ్బంది అండి.
అట్లా పొలాల్లో పనిచేస్తానికి మధ్యప్రదేశ్ని తీసుకొచ్చామండి లేబర్. పొలాల్లో కూలీలు మధ్యప్రదేశ్, 20 ఫ్యామిలీలు తీసుకొచ్చామండి. పొలాల్లో వరి నాట్లు వేయాలంటే బీహార్ బెంగాల్ నుంచి కూలీలు వస్తున్నారు. అవును, బెంగాల్ కూలీలు లేకపోతే ఈ రోజు వరి నాట్లు వేసి నాట్లే పరిస్థితి లేదు ఆంధ్రలో. ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు పొలాల కలుపు తీయటానికి మందులు, ఈ ఆర్గానిక్ రసాయనాలు పిచికారీ చేయడానికి, కూరగాయలు పెట్టడానికి, పండ్లు పెట్టడానికి మధ్యప్రదేశ్ నుంచి 20 ఫ్యామిలీస్ తీసుకొచ్చాము. వాళ్ళ చేత పని చేస్తున్నాం. ఇప్పుడు ప్రధాన సమస్య, మీరు ఏ గ్రామంలో పోయినా రైతులు అడిగితే, ఒకప్పుడు రైతులంతా టెక్నాలజీ గురించి అడిగేవాళ్ళు. బాగా అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఇవ్వండి, మాకు మంచి లేటెస్ట్ మిషనరీ ఏమంటే ఇవ్వండి, మాకు దాని తర్వాత మంచి రకాల మందులు చెప్పండి అని అడిగేవాళ్ళు. ఈరోజు అవన్నీ టెక్నాలజీ పరంగా రైతులు బాగా అభివృద్ధి చెందారు, ఏ ఇబ్బంది లేదండి. సాంకేతిక టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందారు. మాకు లేబర్ సమస్య, లేబర్తో ప్రాబ్లంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడైతే విలేజెస్లో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇంప్లిమెంట్ చేస్తారు, పనికి ఆహార పథకం రోజులు పెంచారండి. ఇదివరకు ఉండే రోజుల నుంచి ఇంకా 300 రోజులు పెంచారు దాన్ని. ఆ పెంచడం వల్ల ఏంటంటే ఈ రైతాంగం ఈ గ్రామాల్లో లేబర్ సమస్య ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఏ ఊరు పోయినా మాకు లేబర్తో పనులు కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ పనికి ఆహార పథకం వల్ల మాత్రమే వీళ్ళు కూలీలు పనికి రావట్లేదని అంటారా? అది ప్రధాన అది కూడా సమస్య అండి. అది కూడా ఒక సమస్య. ఆ పనికి వెళ్ళినప్పుడు మాకు రైతులు రావట్లేదు. మరి దీన్ని అధిగమించడం ఎలాగండి? మీకు మీ సలహా ప్రకారం మీకు తోచిన పరిష్కారం ఏమైనా ఉందండి? ఇప్పుడు చాలామంది రైతులు కానీ, గ్రామాల్లో చేసే వ్యవసాయం చేసే రైతులు కానీ, రాజకీయ నాయకులు కానీ, విజ్ఞానం చూసే వాళ్ళు అబ్జర్వ్ అందరూ అడిగేది ఏంటంటే, ఈ పనికి ఆహార పథకాన్ని ఏ విధంగా అయినా రైతు పొలాలకు అనుసంధానం చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. రైతుకి కామన్ పనులు అయినా కానీ చేస్తే రైతుకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారండి. గవర్నమెంట్ కూడా దిశగా ప్రయత్నాలు చేస్తామని అంటున్నారు. చూద్దాం, ఎప్పుడు కనుక ఆ పనికి ఆహార పథకాన్ని కనుక మన రైతాంగానికి కనుక పొలాలకు ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు ఈ సమస్య తగ్గేదానికి అవకాశం ఉంది. ఇంకేమైనా ఉన్నాయంటారు పరిష్కారాలు? మెయిన్ వచ్చేసరికి మనకి చిన్న స్మాల్ స్కేల్ మిషనరీ రావాలండి. అది కోతలకు కానీ, నాటడానికి కానీ, కలుపు తీతకు కానీ, వీటానికి కూడా రకరకాల మిషనరీ స్మాల్ స్కేల్ 1-2 ఎకరాల రైతులు కూడా వాడుకునే మిషనరీ కావాలండి. ఆ మిషనరీ కూడా చాలా వరకు డెవలప్ అవుతుంది. ఆ మిషనరీ వస్తే చాలా వరకు ఈ సమస్యలను అధిగమించవచ్చు. అదేనండి, ఈ యొక్క పనులు నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి యంత్ర పరికరాలు అవసరమని మన ఆదినారాయణ గారు చెప్తున్నారండి. అంతేకాదండి, ఇవన్నీ కూడా, ఈ పరికరాలన్నీ కూడా చిన్న రైతుకి కొనుగోలు చేయడానికి అందుబాటు ధరల్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ కూలీల సమస్యనే రైతులు అయితే అధిగమించగలుగుతారు. ఏమో కరెక్ట్? అంతే కదా? అంతేనండి. అదే అండి. మరొక సమస్య అండి, ఒక సామాజిక సమస్య ఏంటంటే, ఈరోజు గ్రామాల్లో యువకులకి, వ్యవసాయం చేసే రైతుల బిడ్డలకి, కుర్రవాళ్ళకి నిజంగా అమ్మాయిలను ఇవ్వటానికి ఎవరు ఇష్టపడతలేదండి. కారణం అన్వేషించవలసి ఉందండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఈ దోళ్లకాడ ఉంటున్నాడు, పేడకాడ తీసుకుంటున్నాడు, దోళ్ళ శుభ్రం చేస్తున్నాడు, గేదెలు గడుగుతున్నాడు, ఆవులు గడుగుతున్నాడు, ఆవులు మేపుతున్నాడు, గేదెలు మేపుతున్నాడు అంటే కనుక వాళ్ళు ఈ అబ్బాయిని కూడా ఇష్టపడతలేదండి. ఆ కుర్రాడికి ఎంతైనా ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, 15 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు పొలం ఎంత ఉన్నా కానీ విలేజెస్లో ఎన్ని ఎకరాలు ఉన్నా ఈరోజు యువకులైతే వివాహం లేకుండా అలాగా బ్రహ్మచారులుగా ఉండిపోతారు. 40-50 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళకి అప్పుడే మళ్ళీ పెళ్లి కాకుండా విలేజెస్లో రైతు ఎంత గౌరవంగా ఉండేదంటే ఎంతో పోటీ పడిచ్చేవాళ్ళు పిల్లల్ని. రైతు కుటుంబానికంటే గౌరవంగా ఉండి ఎంతో మంది ఇచ్చేవాళ్ళు, పిల్లలు ఇచ్చేవాళ్ళు. మరి ఆ గౌరవం అంతా ఈరోజు ఎక్కడ పోయిందో చూస్తుంటే చాలా దైనందిన స్థితిలో ఉన్నాడు రైతు. ఈరోజు గ్రామాల్లో బతుకుతున్నారు, బయటికి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక అన్నట్టుగా అలా బతుకుతున్నారు రైతాంగం ఈరోజు గ్రామాలు. అదే అండి. మరి మీరు ఇంతకుముందు సైంటిస్ట్ కింద చేశారు కదండి, వ్యవసాయం మీద అభిమానం మీకు? అవును, నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యానండి. నేను ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. 28 సంవత్సరాలు సర్వీస్ చేశానండి. వరి మీద పరిశోధన చేశాము, అపరాల మీద, మిర్చి మీద. సొంత వ్యవసాయం ఉందండి మీకు? మాకు సొంత వ్యవసాయం ఉంది. వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. ఏ ఊరండి మీది ప్రాపర్? మాది ప్రాపర్ వచ్చేసరికి గుంటూరు జిల్లా తాడికొండ మండలం, తాడికొండ మా గ్రామం వచ్చేసరికి. ఓకే అండి. నా వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకే నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఈ కాన్సెప్ట్ ఇది నచ్చి నాకు బాగా సేంద్రీయ వ్యవసాయం చేయించాలి. ఎంతో కొంత భూమిని కాపాడాలి, వాతావరణాన్ని కాపాడాలి, ఈ కాలుష్యాన్ని మన చేతనంత చేయాలి, రైతుల్ని వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి ఉద్దేశంతో దీంట్లో రావటం జరిగిందండి.
మా వంతు ప్రయత్నం, మా కృషి మేము చేస్తున్నామండి. ఎందుకంటే భూమి ఇప్పుడు ఈ రసాయనాలు వాడి వాడి నిస్సారం అయిపోయిందండి, చౌడైపోయింది ఈ కెమికల్స్ వాడి. ఉదాహరణకి ఈ ఏరియాలో చూసినట్లయితే పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో చూసినట్టయితే పసుపు పండించే రైతులు, మిర్చి పండించే రైతులు ఎకరానికి 20 నుంచి 25 బస్తాలు కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు. ఒక ఎకరానికి 25 బస్తాలు వాడుతున్నారు. డిఏపి కానీ, యూరియా అందుకని భూమిలో నిస్సారం అయిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా మీకు మట్లో ఆర్గానిక్ కార్బన్ చాలా తక్కువకి వచ్చేసిందండి. ఆర్గానిక్ కార్బన్ లేకపోతే భూమిలో అసలు ఏం లేదండి. తర్వాత వానపాములని కనపడతలేదండి అక్కడ. ఇవన్నీ భూమితో పాడైపోయింది, లేవండి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి సమస్య. నీరు ఎంతో ఇదైపోయింది, కాలుష్యం అయిపోయిందంటే ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు, నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు, చిన్నపిల్లలప్పుడు ప్రతి గ్రామంలో కూడా ప్రతి నీటి వనరు కూడా తాగే నీరండి. అది పొలాల కుంటలు కానివ్వండి, బావులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, నదులు కానివ్వండి, ప్రవాహాలు కానివ్వండి, అన్ని తాగే నీరు. ఈరోజు ఎక్కడ గ్రామాల్లో కూడా తాగు నీరు అనేది లేదు. మంచినీళ్ళు అన్ని కొనుక్కొని తాగాలి, ఫిల్టర్ వాటర్ తాగాల్సిన పరిస్థితి. అంత పొల్యూషన్ అయిపోయింది వాటర్. ఈ ఎరువులు వాడిన ఎక్కువగా యూరియా ఎక్కువ వాడటం వల్ల నైట్రేట్స్ భూమిలో వెళ్ళిపోయి నీళ్ళలో కలిసిపోయి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అయిపోయింది. అట్లానే ప్లాస్టిక్ యూసేజ్, ఈ ఎక్కడైతే ప్లాస్టిక్ యూసేజ్ అయిపోయిందో మొత్తం ఏ కుంట, ఏ చెరువు ఎక్కడ చూసినా కానీ మొత్తం ప్లాస్టిక్తో అయిపోయి ఆ రసాయనాలతో నీరంతా కాలుష్యం అయిపోయింది. అట్టనే ఈ వాతావరణంలో ఈ ఎమిషన్ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి మిథేన్ గ్యాస్ పెరిగిపోయి వాతావరణం అంతా కాలుష్యం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మీరు ఈ నవంబర్ మాసంలో చూసినట్లయితే ఢిల్లీలో చూసినట్లయితే మీకు ఢిల్లీలో స్కూల్స్, కాలేజీ సెలవులు ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. పొల్యూషన్ ఆ పక్కన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ వరి కోసిన వరి అంతా 3 తగలబెడతారండి. ఆ పొగంతా వచ్చి మంచు కమ్మేసి ఈ పొల్యూషన్ వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చి అంత పొల్యూషన్ అయిపోయింది. అందుకే వాతావరణ పొల్యూషన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు మనం చెట్లు నాటండి, మొక్కలు పెంచండి, సామాజిక అడుగులు పెంచండి, నీటి వనరులను పెంచండి, ప్లాస్టిక్ని తగ్గించండి అని చెప్పి ఒక మూమెంట్ లాగా చేస్తాం అంత గవర్నమెంట్. దానికి కూడా ప్రతి వాళ్ళు అవగాహన పెంచుకుని వాళ్ళకి అవగాహన వచ్చి రావాలండి. వచ్చి పెంచినట్టే ఈ సమస్య పరిష్కారం వచ్చింది. లేకపోతే రాను ముందు కాలంలో చాలా ఇబ్బంది పడతామండి మనం అన్ని రకాలు. మన తర్వాత తరాలు ఇబ్బంది పడుతుంది. చూశారు కదా ఈ అత్తలూరు ఆర్గానిక్స్ టూర్ మొత్తం నా ఈ వీడియోలో మీకు కవర్ చేసి మొత్తం చూపించాలని భావిస్తున్నానండి. ఇక్కడ ఉన్నటువంటి గోశాల కానీ, అలాగే ఇక్కడ రైతులు పండిస్తున్నటువంటి మిశ్రమ పంటలు కానీ, ఈ యొక్క ఆర్గానిక్స్ హాల్ కానీ, లోపల జరిగే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇక్కడ వీరు ఇచ్చిన ఆతిథ్యం కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ వీరు తయారు చేస్తున్నటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులు కూడా మేము కొన్ని కొనుగోలు చేసుకున్నామండి. రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, ఊదలు, అరికలు ఇలాంటివి అన్నీ కూడా మేము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకోవడం జరిగిందండి. అలాగే వీరు తయారు చేసే విధానాలు కానీ, తయారు చేసే పద్ధతులు కానీ మనకి బాగా పురాతన ముత్తాతల నాటి కాలం నాటి పద్ధతులు అయితే వీళ్ళు ఈ రోజుల్లో వ్యవసాయ కార్మికులు దొరకకపోయినా శ్రమశక్తి కోసం అనేక ఇబ్బందులు పడుతూ కూడా ఇవన్నీ తయారు చేయడం చాలా గొప్ప విషయం అండి. తేనె తాటిబెల్లం అయితే ఒరిజినల్ అని అభ్యుదయ రైతులైనటువంటి సుబ్బారావు గారు, చిరంజీవి గారు, వైవీరావు గారు సర్టిఫికేట్ ఇస్తున్నారండి. వారైతే ఇవి తీసుకోవడం జరిగిందండి. ఓకేనండి, మరి ఈ వీడియో ఎంత ముగిస్తున్నప్పటికే చాలా సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. మరొకసారి మరో మంచి వీడియోలో త్వరలోనే మీ ముందుకు వస్తానండి. తప్పనిసరిగా ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే దేశీ ఉత్పత్తులను పెంచడానికి వీడియోని హైప్ చేసి నలుగురికి దీన్ని మరింత వైరల్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఉంటాయండి, బాయ్ అండి, జై హింద్.